హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీజీజీ టెక్ వరల్డ్ ఛానల్. ఈరోజు మనం మైక్రోసాఫ్ట్ 365ని మన ల్యాప్టాప్లో ఫ్రీగా ఎలా వాడుకుందామో చూద్దాం. ఇది నార్మల్గా విండోస్ 11 నా మిషన్లో విండోస్ 11 కాబట్టి మైక్రోసాఫ్ట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఫ్రీ వర్షన్ కాదు, యూ హ్యావ్ టు పే సమ్ అమౌంట్. అందుకని మనం ఫ్రీగా ఎలా చేసుకుందాం చేద్దాం. ముందుగా దీనికోసం మన ల్యాప్టాప్లో లేదా మన సిస్టంలో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ 365 ఇన్స్టాల్ అయ్యి ఉంటే దాన్ని ఫస్ట్గా అన్ఇన్స్టాల్ చేసుకుందాం. అన్ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి ఈ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ మనకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ డౌన్లోడ్ అయింది కదా, ఆ ఫైల్ ఎక్కడ ఏది డౌన్లోడ్ అయిందో ఆ డౌన్లోడ్ లొకేషన్కి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎస్ ఇవ్వండి. ఇక్కడ చెక్ బాక్స్ని క్లిక్ చేయండి, కంటిన్యూ, నెక్స్ట్ కంటిన్యూ చేయండి. ఇక్కడ మనకి చెప్పిన లొకేషన్ మాత్రం ఫాలో అవ్వండి, కంపల్సరీగా వర్క్ అవుతుంది. డెస్క్టాప్ కాదు, సి డ్రైవ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కాదు, దీంట్లో సి డ్రైవ్కి వెళ్ళాలి. ఇప్పుడు ప్రజెంట్ లొకేషన్ దిస్ పీసీ, సి డ్రైవ్ సెలెక్ట్ చేసుకున్నాక న్యూ ఫోల్డర్ ఇవ్వండి. ఇక్కడ ఆఫీస్ 2024 ఇవ్వండి, ఓఎఫ్ఎఫ్ఐసి ఆఫీస్ 2024. ఓకే, నెక్స్ట్ ఓకే. ఇక్కడ ఫైల్స్ అనేవి మనకు సి డ్రైవ్లో ఎక్స్ట్రాక్ట్ అయినాయి అన్నమాట. చూద్దాం, ఆ లొకేషన్కి వెళ్దాం. చూడండి, ఎక్స్ట్రాక్ట్ అయినాయా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంది కదా, దాన్ని రీనేమ్ చేయండి. సో మోర్ ఆప్షన్స్, రీనేమ్ చేసి .xml ఇవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ XML ఫైల్ని ఓపెన్ చేయండి. రన్ ఎడిట్ ఇన్ నోట్ప్యాడ్. ఈ సెలెక్ట్ ఆల్ డిలీట్ చేయండి. ఇక్కడ మనము ఓకే ఈ కోడ్ ఎంటర్ చేయాలి. ఒక్క నిమిషం, సెలెక్ట్ కంట్రోల్ సి, ఈ లొకేషన్కి వెళ్ళి కంట్రోల్ వి, కంట్రోల్ ఎస్, క్లోజ్ దిస్. సి డ్రైవ్కి వెళ్ళండి, ఆఫీస్ 2024. ఒకసారి ఓపెన్ చేద్దాం, మనం చేసింది సేవ్ అయింది లేదు చెక్ చేసుకుందాం. సేవ్ అయింది కదా, ఓకే. నెక్స్ట్ కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేయండి. సేమ్ ఎంటర్ చేయండి, కమాండ్ వస్తుంది. ఆ లొకేషన్కి వెళ్ళాలి. ఆ లొకేషన్కి వెళ్ళి సిడి ఇచ్చేసి ఆ లొకేషన్ కాపీ పేస్ట్ చేయండి. ఇప్పుడు ఈ లొకేషన్కి వచ్చాం కదా, లేదు ఇలా కాదనుకుంటే డైరెక్ట్గా ఈ లొకేషన్లోనే సిఎండి అని ఇవ్వండి. అదే లొకేషన్కి ఎంటర్ అవుతాం. ఇప్పుడు ఎంటర్ ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఈ కమాండ్ రన్ చేయాల్సి వస్తుంది. మనం సెటప్ స్పేస్ // డౌన్లోడ్ స్పేస్ configuration.xml. ఇచ్చి డౌన్ ఎంటర్ చేయండి. ఇది ఇలా ఎందుకు వస్తుందంటే నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి ఇలా వస్తుంది. అందుకనే మీకు స్టార్టింగ్లో నేను అన్ఇన్స్టాల్ చేయమని చెప్పాను. ఓకే, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నా, అందుకని నాకు అలా వస్తుంది. నో ప్రాబ్లం, మీరు అది ఇన్స్టాల్ మీకు చేయండి, డౌన్లోడ్ అవుతుంది.
ఈ లొకేషన్లో మనకి ఆ కమాండ్ రన్ చేసినప్పుడే ఆఫీస్ అనే ఫోల్డర్ డౌన్లోడ్ అవుతుంది ఇక్కడికి. దాని తర్వాత ఈ కమాండ్ ప్రాంప్ట్లో ఈ కర్సర్ అనేది నెక్స్ట్ డౌన్లోడ్ అయిన తర్వాత ఆఫీస్ 2024కి ఈ లొకేషన్కి వెళ్ళేంత వరకు వెయిట్ చేయండి. కొంచెం టైం పడుతుంది. సిస్టమ్ స్పీడ్ అండ్ నెట్వర్క్ స్పీడ్ మెంట్ ఉంటుంది ఇది. అది అయిపోయిన తర్వాత ఈ నెక్స్ట్ వేరే కమాండ్ రన్ చేయాల్సి వస్తుంది మనం. ఆ కమాండ్ నేను చెప్తాను. దానికోసం నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నా. నోట్ ప్యాడ్ ఆ లొకేషన్ సేమ్ లొకేషన్కి వెళ్ళాలి. అది ఎంత ఇన్స్టాల్ అయ్యి ఈ కర్సర్ ఏదైతే నేను చెప్పినట్టు ఆ లొకేషన్కి వెళ్తుందో ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత setup.exe స్పేస్ /configure స్పేస్ configure.xml configuration.xml ఈ కమాండ్ని రన్ చేయాలి మనం సేమ్ అదే కమాండ్ ప్రాంప్ట్లో. అప్పుడు మీకు కొంచెంసేపు ఉన్న తర్వాత ఇన్స్టాల్ అవుతుంది. మోస్ట్లీ మీకు యాక్టివేషన్ ఏం అడగదు. నాకైతే అడగలేదు. మీకు ఒకవేళ అడిగితే ఆ యాక్టివేషన్కి నేను ఇస్తాను. ఇది రన్ చేయండి, 100% వర్క్ అవుతుంది. ఆ యాక్టివేషన్కి 2 TDP99-DXQ7M-DXQ-TX3T2 ఈ కోడ్ ఎంటర్ చేయండి, మీకు వర్క్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.